శ్రీకాకుళం నియోజకవర్గంలో డీసీసీబీ కాలనీ, ఇందిరానగర్, మాధవ మోటార్స్ విశాఖ బి కాలనీ, రామలక్ష్మణ జంక్షన్ ప్రాంతాలను శాసనసభ్యుడు గొండు శంకర్ పరిశీలించారు. మున్సిపాలిటీ అధికారులతో చర్చించి తగు సూచనలు ఇచ్చారు. ఈ విపత్తు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ పరిస్థితులను తెలియజేస్తామని చెప్పారు. టీడీ నగర మండల అధ్యక్ష బృందం, మున్సిపాలిటీ అధికారులు, టీడీపీ కార్యకర్తలు పర్యటనలో పాల్గొన్నారు. ఇళ్ల మధ్యలో పడిన వర్షము అలా సో ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా ఇది లేఅవుట్స్ తయారైనందువల్ల చాలా 4 అడుగుల వరకు 3 అడుగులు మినిమం 2 ఫీట్ వరకు వాటర్ ఎక్కడికక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి. అలాగే ఈ మురికి నీరు కలిసిపోయి బయటకు వచ్చి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు. కానీ నాకు కంప్లైంట్ వచ్చిన మీదట ఈరోజు వినాయక చవితి అయినా పర్వాలేదు వెళ్ళి చూద్దామని ఈరోజు వచ్చి మొత్తం అంతా స్టడీ చేసాం. నాతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే డిఈ గారు, ఇక్కడ సచివాలయ సిబ్బంది, కాలనీ పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని స్టడీ చేసాం. ఇంకా టెక్నికల్గా ఇంజనీరింగ్ పరంగా కూడా 2 రోజుల్లో దీన్ని స్టడీ చేసి ఒక వారం 10 రోజుల లోపల ఒక కాంక్రీట్ డిసిషన్ తీసుకుంటాం.